హలో అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే మా విలేజ్ అయితే వెళ్ళానండి. మా అత్తయ్య గారు వాళ్ళ ఇంటికైతే వెళ్ళాను ఎలక్షన్స్ అప్పుడు. ఇంకా మన ఓటునైతే మనం వినియోగించుకోవాలి కదా! ఓటు వేయడానికైతే వెళ్ళాను. ఇంకా తీరా వెళ్ళాను కదా అని చెప్పేసి గార్డెన్ టూర్ అయితే చేశాననమాట. మా అత్తయ్య గారు మొక్కలు బాగా పెంచుతారండి. పచ్చిగించి అయితే పాతరుగాను అలా వేసేస్తేనే అవి ఈజీగా వచ్చేస్తే కొంచెం మంచి చేతులుగా అలా బ్రతుకుతాయి అంటారు కదా! అలా వస్తాయన్నమాట. బోలెడు చాలా మొక్కలు ఉండేయండి. ఇంకా ఈ మధ్యన కొట్టేసారు. ఇది వచ్చేసి కేజీ జాంకాయ అన్నమాట. గ్రోత్ తగ్గిందంట అది. అందుకే కేజీ అలా అవ్వట్లేదు గానీ, ఒక హాఫ్ కేజీ అలా కాయ అవుతది. కానీ పెద్ద కాయ కేజీ జాంకాయలయితే అయ్యాయంటండి ఫస్ట్‌లోని. అలాగే పూల మొక్కలు ఎక్కువగా ఉంటాయండి ఇక్కడ. ఎందుకంటే మా అత్తయ్య గారు పూజలు బాగా చేస్తారు. నిత్య దీపారాధన మాత్రం డైలీ 2 పూట్ల కూడా చేస్తారు. అలా పూల మొక్కలు కూడా పెంచుతారు. ఇంకా మందారం చెట్టు ఇవన్నీ ఉన్నాయి. అక్కడ తమలపాకు పాదు కూడా ఉందండి. బాగా ఎక్కువ గోడంతా వచ్చేసిందన్నమాట పాదైతే. కాకపోతే ఇప్పుడు ఎండాకాలం కదా! కొంచెం ఎండిపోయినట్టు అయిపోయింది. లేదంటే మొత్తం గోడంతా ఉంటదండి. అందరూ కూడా ఇరుగు పొరుగు వారందరూ కూడా మా అత్తయ్య గారి దగ్గరికి వచ్చి తమలపాకులు అవి కోసుకొని వెళ్తారు. ఇంకా పంపర పనసకాయ చెట్టు, పనసకాయలు అవన్నీ ఉండి కొట్టేశారు. ఇదంతా కరివేపాకు మాట. ఇంకా మాకు నిమ్మకాయ తోట కూడా ఉందండి. 2 రకాల నిమ్మకాయ చెట్లు అయితే ఉన్నాయి. చిన్న రకాల కాయలు, పెద్ద రకాల కాయలు అయితే ఉన్నాయి. 2 రకాల చెట్లు మాట. చిన్న కాయలు కాస్తే, పెద్ద కాయలు కాస్తే అలాగా చెట్టు అంతా కాయలే. మా అత్తయ్య గారు అవి కూడా అందరికీ కూడా తలో 10 కాయలు అలా ఇచ్చేస్తూ ఉంటారు. చాలా కాయలు ఉన్నాయన్నమాట. మేము కూడా కోసుకొని తెచ్చుకున్నాము. ఇంకా నేను చుట్టుపక్కల వాళ్ళకైతే ఇద్దాము తలా ఒక 5 కాయలు అని చెప్పేసి నేను కూడా ఒక చాలా కాయల వరకు కోసుకొని అయితే తెచ్చుకున్నాను. చూసారు కదా! నాకు చాలా ఇష్టం అండి. ఇలా ఉంటే కాయలు కోయడం అయితే మహా ఇష్టం అసల. ఇంకా కాయలు కూడా నేను కోసానమాట. నిమ్మకాయలు కూడాను. ఇదండి మా గార్డెన్ అయితే. చూడటానికైతే చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం అక్కడ. కానీ బట్ వండటం కుదరదు కదా! చూసారు కదా! ఇంకో నిమ్మకాయలు చూసారా ఎన్ని ఉన్నాయో. ఇవి చిన్న కాయల చెట్టు మాట అండి. ఫస్ట్ చూపించింది పెద్ద కాయల చెట్టు. ఇంకా మేమందరం అయితే నిమ్మకాయలు కూడా కోసాము. చూసేయండి మా గార్డెన్ టూర్ ఎలా ఉందో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో అయితే నేను నిమ్మకాయలు కోసిన వీడియో అయితే పెడతాను. ఎన్ని కాయలు కోసామనేది నేనైతే చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో చూసేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.